ఇది బ్రహ్మంగారి పరంపరలో చనిపోయిన వాళ్ళందరి సమాధులండి. కూతురువి, పిల్లలవి, మనవలవి అందరి పరంపరలో వచ్చిన సమాధులండి. ఇంకా వాళ్ళ వంశంలో ఎవరు చనిపోయినా కూడా ఇక్కడే సమాధి చేస్తారటండి పక్కన అలాగా. ఇది అక్కడ ఆలయ ధ్వజస్తంభం అండి. ఇది లోపలైతే వీడియో తీయకూడదండి, అందుకని బయటే తీస్తున్నామండి. ఇది బ్రహ్మంగారి కూతురు ఈశ్వరి మాత సమాధి లోపల ఉంటుందండి. లోపల తీయకూడదు కాబట్టి బయటనే చూపిస్తున్నామండి. ఇది చాలా బాగుందండి లోపల. మరొక్కసారి సమాధులు చూద్దామండి. బ్రహ్మంగారి పరంపరలో వాళ్ళ కూతురు పిల్లలు, కొడుకు పిల్లలు అందరివి సమాధులండి ఇవి. ఇంకా ఇప్పుడు కూడా ఎవరైనా చనిపోతే కాబట్టి ఇక్కడికే తీసుకొచ్చి సమాధి చేస్తారటండి.